స్వచ్ఛతే మన గమ్యం, స్వచ్ఛోత్సవం ఇదే మన సంకల్పం, స్వచ్ఛాంధ్రనే మన గమ్యం. కొంతమంది ఇంటిని కూడా శుభ్రంగా పెట్టుకోరు, ఇంట్లో చెత్త తీసుకొచ్చి మీ ఇంటి ముందరేస్తారు. ఆ అశుభ్ర వాతావరణం వల్ల మీరు దెబ్బతినే పరిస్థితి వస్తుంది. స్వచ్ఛత మన పండుగ, స్వచ్ఛతే మన గమ్యం, స్వచ్ఛత మన పండుగ, స్వచ్ఛతే మన గమ్యం. అమ్మ దీవెనలా తొలి కిరణంలా ప్రతి ఇల్లు మెరవాలి ముత్యాల జలకంలా. అమ్మ దీవెనలా తొలి కిరణంలా. ఈరోజు సమాజం కోసం ప్రతి ఒక్కరి బాధ్యతగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మనం చూస్తే మన ఇల్లు, మన ఊరు, మన రాష్ట్రం స్వచ్ఛంగా ఉండేలా ప్రతి ఒక్కరూ పరిశుభ్రత అదే మరిగా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ప్రతి నెల 3వ శనివారం ఎట్టి పరిస్థితుల్లో ఒకటే చెప్పాను, వేరే కార్యక్రమాలు ఏమీ లేవు. 30 రోజులు మనం పనిచేస్తున్నాం. 30 రోజులు మన సమయాన్ని మనకు తెలియకుండా వెళ్లిపోతుంది. ఒక్కరోజు ఒకే విషయం పైన స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ను కాపాడుకోవడానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వచ్ఛ రాష్ట్రంగా, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా చేస్తామని మీరందరూ కూడా సంకల్పం చేయడానికి